ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు చదువుకుందాం. ఈ భాగంలో మనం సారేపతు అనే ఒక స్త్రీ గురించి, అలాగే ఏలియా గురించి మనం నేర్చుకుంటాం. ఏలియా విషయంలో, ఈ సారేపతు యెహోవరాల విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ చూపించి వారిని పోషించినట్లుగా, వారికి దేవుడు సహాయం చేసినట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. 17వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా గిలాదు కాపురస్తులు సంబంధీయును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. చూడు, ఇక్కడ ఆహాబు అనే ఒక రాజు ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. మరి ఈ రాజు దేవునికి ఇష్టమైన రాజుగా లేడు. అతని గురించి మనం చదివితే అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన తప్పులు పాపాలు చేస్తూ ఉంటాడు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ పనులన్నీ కూడా చేస్తాడు. ఆయన చేయటమే కాకుండా దేశంలో ఉన్న మనుషులందరూ కూడా అలాగ పాపాలు చేయటానికి ప్రేరేపిస్తాడు. అందుకు దేవునికి కోపం వచ్చి ఈ రాజు యొక్క దినములలో దేవుడు ఒక కరువును తీసుకొచ్చాడు. సుమారుగా 3.5 సంవత్సరాలు మంచైనా వర్షమైనా పడదు అని చెప్పాడు దేవుడు. చూసారా, దేవుడు మరి ఎవరి జీవితంలోనైనా తప్పులు చేస్తే, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తే వాళ్ళకి కరువులు, కష్టాలు, శ్రమలు దేవుడు తీసుకొస్తాడు. దేవునికి ప్రతి ఒక్కరు కూడా భయపడాలి. దేశమైనా, రాష్ట్రమైనా, గ్రామమైనా, పట్టణమైనా, మనమైనా సరే చాలా చోట్ల మనం చూస్తాం బైబిల్లో. ఎక్కడైతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారో అక్కడ ప్రజలకు దేవుడు తీర్పు తీర్చాడు. సొదొమ కుమారులు ప్రజలు తప్పులు చేయటం వల్ల వాళ్ళ మీదకి అగ్ని కురిపించి వారందరూ కూడా కాలిపోయారు. మరి నోవాహు దినాల్లో కూడా అక్కడ కూడా ప్రజలు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు. అక్కడ నీటి ద్వారా నాశనం అయిపోయినట్లు చూస్తాం. మనం ఈ లోకంలో కూడా చూస్తూ ఉంటాం. ఎక్కడ పాపాలు పెరిగినాయో అక్కడ భయంకరమైన శ్రమలు వస్తూ ఉంటాయి. మనం కూడా 2 దేశాల్లో భూకంపాలు వచ్చి ఎంతోమంది చనిపోయారు. మరొక దేశంలో అగ్ని చేత ఒక పట్టణం అంతా కూడా కాలిపోయింది. చూసారా మరి ఎలాంటి పరిస్థితులు చూస్తున్నాం. మనుషులు తప్పులు చేస్తున్నారు, దేవుని తీర్పుకి గురవుతా ఉన్నారు. కానీ మనుషులు తప్పులు చేయటం మాత్రం మనలేకపోతున్నారు. తప్పుల గురించి పశ్చాత్తాపడి దేవుని దగ్గర
దేవుడు తెలుసుకొని దేవుని మార్గాల్లో జీవిస్తే ఆయన ప్రతి ఒక్కరికి రక్షణ కలుగు చేసే దేవుడు ఆయన. వారి కష్టాలను చూడిపిస్తాడు. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు కల్వరి సిలువలో వేలాడుతూ ఆయన చనిపోయి ప్రాణం పెట్టాడు అంటే కారణం ఏంటంటే మనుషులందరినీ కూడా రక్షించటానికి. మనుషులు సిలువ ధ్యానాలు చేస్తున్నారు కానీ రక్షణ మాత్రం పొందటం లేదు. రక్షణ పొందకుండా మనం ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అవన్నీ కూడా ఒట్టిగానే మిగిలిపోయాయి. ఎందుకు ఆయన సిలువలో మరణించాడంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలి. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు. ఇది పాట. ఏంటి? దోషాల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, పాపాల్లో ఉన్నవాళ్ళు సిలువ చెంతకు చేరి యేసయ్య కార్చిన రక్తము ద్వారా వారి పాపములను కడిగి వేసుకోవాలి. అది ఎందుకు సిలువ అంటే నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళి నీ పాపాలన్నీ ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడాలి. అది సిలువ. సిలువ పాటలు పాడుతున్నారు, సిలువ ప్రార్థనలు చేస్తున్నారు, ఆచారంగా చేస్తున్నారు, కానీ ఎవరు పాపాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇక పై చేసేది ఏదో ఆ 40 దేవాలను చేసుకుని తృప్తి పడటమే తప్ప ఏమీ ఉండదు. నీకు ఎప్పుడు ఆశీర్వాదం కలుగుద్దంటే నువ్వు సిలువ దగ్గరకు వచ్చి నీవు పాప క్షమాపణ పొందినప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది, లేకపోతే రాదు. మరి ఇక్కడ 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. మరి కరువు వస్తుంది అని చెప్పాడు. ఆ కరువులో ఏలియాను పోషించటానికి దేవుడు అంటున్నాడు నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళుము అన్నాడు. అంటే దేవుని బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంటే సుఖవంతమైన ప్రాంతాలకి నడిపిస్తాడు. కరువు వచ్చినా సరే. యాకోబు ఉన్న దినాల్లో అంత చుట్టుపక్కల అంతా కరువు ఉంటే ఐగుప్తులో సమృద్ధి ఆహారం ఉంది. మరి యాకోబు కుటుంబాన్ని ఆ సమృద్ధి ప్రాంతంలోకి తీసుకువెళ్ళి కొన్ని 100 సంవత్సరాలు బ్రతికించాడు. దేవుని మాట వింటే, దేవుని కొరకు మనం జీవిస్తే, అది కరువులోనైనా, యుద్ధ సమయంలోనైనా, కష్టకాలంలోనైనా నిన్ను తప్పించి రక్షించి క్షేమకరమైన ప్రాంతానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని ఎరగని ప్రజలు, దేవుని మార్గంలో నడవని ప్రజలు దేవుడు పంపే కష్టంలో, దేవుడు పంపే కరువులో వారి జీవితాలు కష్టాలు పాలవలసి. మరి ఇక్కడ చాలా మంది ప్రజలు, ఒక దేశంలో ఉండే ప్రజలే ఉన్నారు, వాళ్ళందరికీ ఆహారం ఇవ్వట్లేదు. ఏలియాకి ఆహారం ఇవ్వటానికి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. అందుకని తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఏం చేస్తాడు, ఏ మేలు కొద్దువై ఉండదు. కాబట్టి ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న వాగు
ప్రవహిస్తూ ఉంది. అక్కడ ఉన్నాడు ఏలియా. నీళ్ళైతే ఉన్నాయి, రోజు నీళ్లు తాగొచ్చు. అయితే దేవుడు ఈ ఏలియాను బ్రతికించడానికి ఎలాంటి ఏర్పాటు చేశాడంటే కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరికి? కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరు పోషించటానికి? ఏలియాను పోషించటానికి దేవుడు కాకులను ఏర్పాటు చేశాడు. మరి యోనాను మింగటానికి దేనికి ఆజ్ఞాపించాడు? చేపకు ఆజ్ఞాపించాడు. మనం దేవుల్లో ఉంటే మంచి మంచి ఏర్పాట్లు మన కోసం చేసి మనం బ్రతికిస్తాడు. కాబట్టి ఉదయకాలం సాయంకాలం ఏం చేస్తున్నాయి? 6వ వచనంలో అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. ఉదయం సాయంత్రం దేశంలో ఉన్న వాళ్ళందరికీ కరువు ఉన్నది, కానీ ఏరియాకి మాత్రం ఏముంది? ఆహారం ఉంది, రొట్టె ఉన్నది, మాంసము ఉన్నది. చూడండి, కరువులో ప్రతిరోజు ఏం తింటున్నాడు ఏలియా? కరువులో ప్రతిరోజు ఏం తింటున్నాడు? మరి మాంసం ఎప్పుడు వండుకుంటాం? ఎప్పుడు వండుకుంటాం? వారానికి ఒకసారంట, డబ్బులు ఉన్నప్పుడు ఒకసారంట. కొంతమంది డబ్బులున్నా కొనుక్కోలేదు. కొంత పాసోళ్ళు ఉంటారు కదా, డబ్బులున్నా కొనుక్కోలేరు, డబ్బులు అయిపోతాయని బాధపడతారు. కాయగూరలు అయితే తక్కువ రేటు, మాంసం అయితే ఎక్కువ రేటు అని చెప్పి కొంతమంది అలా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోరు. కానీ ఇక్కడ ఏలియాని ప్రతిరోజు దేంతో పోషిస్తున్నాడు? ప్రతిరోజు రొట్టె మాంసం. ఉదయం మాంసం, సాయంత్రం కూడా మాంసమేనా? ఉదయం రొట్టె మాంసం, సాయంకాలం రొట్టె మాంసం. ఎంత గొప్ప విందండి ఇది! దేవుని మాట వినే ప్రజలను దేవుడు ఇలాగే పోషిస్తాడు. కరువులో కూడా దేవుని ప్రజలు కరువులో కూడా భయపడకూడదు, కష్టంలో భయపడకూడదు, నష్టంలో భయపడకూడదు. ఎందుకంటే మన దేవుడు అన్ని కాలాలకు సరిపోయినవాడు. కరువున్నా పోషించగలడు, సమృద్ధున్నా పోషించగలడు, ఎప్పుడైనా పోషించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు, ఎప్పుడైనా పోషించగలడు. అందుకని ఇజ్రాయేల్ ప్రజలను అయితే ఎన్ని సంవత్సరాలు పోషించాడు దేవుడు? 40 సంవత్సరాలు పోషించాడు. మన్నా ఇచ్చి పోషించాడు, మధ్య మధ్యలో మాంసం కూడా ఇచ్చి పోషించాడు. మధ్య మధ్యలో మాంసం కూడా ఇచ్చాడు. ఇప్పుడు చాలామంది మాంసాలు తినరు డేయాల్లో. నువ్వు మాంసం తిన్నా తినకపోయినా పర్లేదు, కానీ నీ జీవితం మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది చెప్పులు వేసుకోరు, కొంతమంది మాంసం తినరు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోరు, కొంతమంది గృహప్రవేశాలు చేసుకోరు. ఈ నిష్ఠలైతే పాటిస్తున్నావు, కానీ ఒక పాపాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? మనము ఈ నిష్ఠలు చేసినందుకు దేవుడు సంతోషపడి దీవిస్తాడా, లేకపోతే మన జీవితాన్ని మార్చుకోవడం ద్వారా దేవుడు దీవిస్తాడా? నువ్వు నిష్ఠలు చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ నీ ఒక్క పాపమైన క్షమించబడి రక్షించబడితే
నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తెల్ల చొక్క వేస్తావు, నల్ల చొక్క వేస్తావు, ఎర్ర చొక్క వేస్తావు, పసుపు చొక్క వేస్తావు. నువ్వు బట్టలు వేసినందుకు దేవుడు దీవెనివ్వడు. నీ హృదయం మార్చుకున్నప్పుడు నీ మీదకు దేవుని ఆశీర్వాదం వచ్చింది. మోసపోకు. ఈ పైన వేషాల వలన మనకు ఆశీర్వాదం రాదు. శిలువ చెంత చేరి లోతుగా పశ్చాత్తాపడుతూ మన లోపాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఒప్పుకొని కడగబడి విడిచిపెడితే గొప్ప ఆశీర్వాదం. హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఆశీర్వాదం. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూస్తారు. చూసారా? కాబట్టి ఇక్కడ దేవుడు మరలా అంటున్నాడు 7వ వచనంలో, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది, వాగు నీరు కూడా అయిపోయింది. రొట్టె మాంసం వస్తుంది, అవి తింటున్నాడు, తాగటానికి నీళ్లు కావాలిగా, నీళ్ళు లేవు. మరలా దేవుడు ఏం ఏర్పాటు చేశాడు ఏలియాను బతికించటానికి? చూడండి, మరలా దేవుడు ఏలియాను బ్రతికించడానికి, పోషించడానికి మరలా ఏమి ఏర్పాటు చేశాడు అని మనం చూస్తే అంటున్నాడు 8వ వచనంలో, అంతట యెహోవా వాక్కు అతను ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము. దేవుడు ఏమంటున్నాడు? ఏలియా, ఇక్కడ నీకు వాగెండిపోయింది, ఇక నుంచి కాకులు కూడా రావటం ఆగిపోతాయి. అయితే నువ్వేం చేయాలంటే సారెపతు అను ఊరికి వెళ్ళు అన్నాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి. ఏలియాని దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు నడిపించినట్లు దేవుని ప్రజలు నడవాలి. అలా నడవగలిగితే సమృద్ధిని అనిపిస్తారు. వర్షం ఆగిపోతే కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి పోషించాడు. అక్కడ వాగు ఎండిపోతే సారెపతు ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించటానికి అంటున్నాడు. చూడండి మాట 9వ వచనంలో, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఎవరికి సెలవిచ్చాడంట? ఒక విధవరాలికి సెలవిచ్చాను. నిన్ను పోషించడానికి ఒక విధవరాలు ఇల్లు ఏర్పాటు చేశాను, అక్కడ నువ్వు బ్రతకొచ్చు. సరే, దేవుడు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నాడు? ఏలియాకు మాత్రం కరువు లేదు కదా, అందరికీ కరువు ఉంది కానీ ఏలియాకు కరువు లేదు. ఎందుకు కరువు లేదు? దేవుడు ఉంటే కరువు ఉండదు. దేవుడు ఉంటే కరువు ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అది దేవుడు ఉంటే కరువు కలగదు, దేవుడు ఉంటే లోటు కలగదు, దేవుడు ఉంటే లేమి కలగదు. ఏలియా దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేస్తున్నాడు. దేవుని మాట వింటున్నాడు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? అయ్యో ఇశ్రాయేలు,
నా ప్రజలారా మీరు నా మాట వింటే ఎంత మేలు అంటే, దేవుని ప్రజలు దేవుని మాట వింటే గొప్ప దీవెన. కానీ దేవుడు ఏం బాధపడుతున్నాడు? దేవుని మాట వినటం లేదని బాధపడుతున్నాడు. అంటే కొంతమందికి దేవుడు మాట అంటే కష్టంగా ఉంది. మరి సుఖమైన మాటలే, దేవుని మాటనే సుఖం. నా గాడి సులువు, నా భారము తేలిక. దేవుని మాట వినాలి, మనం దేవుడు చెప్పింది చేయాలి. కాబట్టి ఏలియా దేవుడు చెప్పినట్లు వెళ్తా ఉన్నాడు. 10వ వచనంలో, అందుకు అతడు లేచి సారేపతులకు పోయి పట్టణపు గౌని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవి గాని అప్పమొకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చి తిన్నా నేను. ఏలియా ఆ విధవరాలకి 2 సార్లు చెప్పాడు, అమ్మా కొంచెం నీళ్ళు అన్నాడు. 2వసారి అన్నాడు, నాకు ఒక అప్పం కూడా తీసుకురా అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అన్నది, ఏముంది ఆ స్త్రీ? కొంచెం పిండే ఉందయ్యా, కొంచెం నూనె ఉందయ్యా అని ఏం చెప్తుంది? మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోనవలనని కొన్ని పొల్లలు ఏరుటిగా వచ్చింది. అంటే ఏ స్థితిలో ఉన్నారు ఈ స్త్రీని, వాళ్ళ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు? చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఆ ఇంట్లో కూడా ఆహారం లేదు, వాళ్ళకే కష్టంగా ఉంది. ఆ స్త్రీ ఇంటికి కూడా శ్రమగా ఉంది. కొంచెమే పిండి కొంచెమే నూనె ఉంది. చావుకు మునుపు వెళ్ళేవి తినాలని చెప్పి పొలం ఏరుకోవటానికి వచ్చాను అని చెప్తాను. అంటే కరువు వలన మనుషులు కష్టాలు అనిపిస్తారు, పాపము వలన మనుషులు మరణాలు అనిపిస్తారు, సమస్యల వలన మనుషులు మరణానికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మేము చావక ముందు ఈ పని చేస్తున్నాడంటే, నువ్వు నాకు నీళ్లు తీసుకురా, నువ్వు నాకు రొట్టె తీసుకురా అని దైవజనుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను నిన్ను బ్రతికిస్తాను. చనిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నువ్వు యేసు వైపు చూడగలిగితే ఆయనను బ్రతికిస్తాడు. నువ్వే సమస్యతో ఉండి నువ్వు కృంగిపోయినా కుమిలిపోతున్నా
నలిగిపోతున్నా నువ్వు యేసు వైపు చూడగలిగితే ఆయనను బ్రతికిస్తాడు. నీ జీవితం ముగింపు కాదు, కొనసాగింపు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలను బట్టి ముగించుకోవాలి అనుకుంటారు. నువ్వు యేసు వైపు చూస్తే నీ జీవితం కొనసాగేటట్టు దేవుడు చేస్తాడు. పాపాల వైపు చూస్తే మరణం పరిగెత్తుకొచ్చింది. చెడు వైపు చూస్తే మరణం పరిగెత్తుకొచ్చింది. దుష్టులుగా చూస్తే, దుష్టత్వంతో ఉంటే, చెడుతో ఉంటే, కయ్యూను ఒక వ్యక్తిని చంపటం వలన ఆ వ్యక్తి మీదకి శాపం వచ్చింది. చూడండి, దావీదు ఒక తప్పు చేయటం వలన ఆ ఇంటిలోకి సమస్యలు వచ్చాయి. అమ్నోను ఒక పాపము చేయటం వలన అతని మీదకి మరణం వచ్చింది. తప్పిపోయిన చిన్న కుమారుడు అతను కూడా తప్పులు చేసుకోవటం బతకటం వల్ల పందులు తినే ఆహారం తినవలసిన పరిస్థితి వచ్చింది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చంపటానికి మనుషులు వెంటాడారు. మరణము సమీపించింది ఆమెకి. అంటే పాపములు చేసేవాళ్ళు అనేకమైన కష్టాలు అనుభవిస్తారు. వాటి నుండి తప్పించుకోవాలనుకుంటే నిన్ను క్షమించగలిగేవాడు యేసు మాత్రమే. నీ శిక్ష నుండి తప్పించేది యేసు మాత్రమే. నీ మరణము నుండి తప్పించేది యేసు మాత్రమే. అందుకనే నీకు బదులుగా ఆయన సిలువలో మరణించాడు. నీ దోషములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. నీకు బదులుగా ఆయన పాపిగా అయిపోయాడు. కాబట్టి నీకు యేసులో రక్షణ ఉంది, యేసులో స్వస్థ ఉంది, యేసులో నీకు విడుదల ఉంది, యేసులో నీకు క్షమాపణ ఉంది, యేసులో రక్షణ ఉంది. యేసు లేకపోతే మరణమే, చావే, రోగమే, సమస్య. అందుకే ఏమంటుంది 13వ వచనంలో, అప్పుడు ఏలియా ఆమెతో ఎట్లైనా భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎత్తుకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అని చెప్పాడు. భయపడమాకు, దేవుడు చెప్పింది చెయ్యి. దేవుడు నీతో ఏం చెప్తున్నాడో చెయ్యి, నువ్వు భయపడమాకు. గొప్ప అద్భుతం చేస్తాడు దేవుడు. నువ్వు భయపడద్దు, వెళ్ళు, ఒక అప్పు నాకు తీసుకురా. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు చెప్పింది చేసినప్పుడు నువ్వు గొప్ప కార్యం చూస్తావు. దేవుడు చెప్పింది చేసినప్పుడు నువ్వు స్వస్థత కార్యం చూస్తావు. దేవుడు చెప్పింది చెయ్యాలి మనం. ఆ స్త్రీ 14వ వచనంలో, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేను. అది దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మనం దేవుడు చెప్పింది చేసినప్పుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకారం చేస్తాడు. ఆయన మీతో చెప్పింది చేయుడి అన్నాడు. అప్పుడు నీళ్ళన్నీ కూడా మధురమైన ద్రాక్ష రసముగా మారిపోయాయి.
ప్రియులారా, మనం దేవుని మాట వినాలి. దేవుని చెప్పింది మనం చేయాలి. ఈ విధురాలు దేవుడు చెప్పింది చేసిందా? చేసింది. ఈరోజు అనేకులు దేవుని మాటలు వింటున్నారు కానీ దేవుడు చెప్పినట్టు చేస్తున్నారా? దేవుడు చెప్పేది ఒకటే, చేసేది ఒకటే. దేవుడు అంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. హృదయాన్ని ఇస్తున్నారా మనుషులు? కానుకలు ఇస్తామయ్యా అంటున్నారు కానీ హృదయాన్ని మాత్రం ఉండలేదు. హృదయం ఇవ్వకుండా ఇచ్చే కానుకల వల్ల ఉపయోగం లేదు. మనుషులు ఎన్ని కానుకలు ఇమ్మని వేస్తారు కానీ హృదయం అంటే ఇవ్వటం లేదు. దేవుడికి ఏం కావాలి? హృదయం కావాలి. కాబట్టి ఇక్కడ 15వ వచనంలో ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. చేసిందా? చేసిందా? దేవుడు చెప్పిన మాట విన్నదా? దేవుడు సేవకుడు చెప్పిన మాట విన్నదా? అసలు ఈ రోజుల్లో మాట్లాడతారా? దేవుని మాట అంటున్నారా? దేవుడు సేవకుడు చెప్పే మాట అంటున్నారా? కాబట్టి ఆమె చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. చూడండి, దేవుడు చెప్పినట్లు చేయటం వలన ఏలియా, ఆ విధవరాలు, ఆమె బిడ్డ అనేక దినములు పోషించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి కలుగున్నారు. 16వ వచనంలో యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము పొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎంత సమృద్ధి! నాకు కష్టం ఉంది, నాకు కరువు ఉంది, నాకు బాధ ఉంది, నాకు రోగం ఉంది అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు దేవుడు చెప్పినట్లు చేస్తే అవన్నీ దేవుడు పోగొడతాడు. నాకు కలిసి రావటం లేదు నువ్వు అనుకోవచ్చు. నువ్వు దేవుడు చెప్పినట్లు చేస్తే నీకు కలిసి వచ్చేట్లు దేవుడు చేస్తాడు. నాకు వివాహం రావటం లేదు, నాకు ఉద్యోగం రావటం లేదు, నా పరిస్థితులు బాగోట్లేదు, నాకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్పింది చేస్తే నీకు ప్రతిదీ మేలుకరంగా మారుస్తాడు ఆయన. దేవుడు పక్కన పెట్టి నువ్వు వేరే మార్గాల్లో జీవిస్తే నీ పరిస్థితులు మారు. మన పరిస్థితులు మార్చేది యేసు ప్రభువే. కాబట్టి యేసు వైపు చూస్తూ యేసు దగ్గర కూర్చుని ఆయన పాదాలు పట్టుకుని ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే, నీ మాట వినే స్వభావం నాకు దయచేయి, నీకు లోబడేవాడిగా చేయి నాయన. నీ మాట వినాలయ్యా, నీకు ప్రార్థించాలయ్యా, నువ్వు చెప్పింది చెయ్యాలయ్యా, అలాంటి మనసు నాకు దయచేయి అని మనం ప్రార్థన చేసుకోవాలి. మనం కూడా విధవరాల్లాగా ఏలియా దేవుడి మాట విన్నాడు, విధవరాలు కూడా దేవుని మాట విన్నాడు. విధవరాలు పోషించబడింది, ఏలియా కూడా పోషించబడ్డాడు. దేవుని మాట విన్న వాళ్ళందరి జీవితాలు కూడా ఇలా క్షేమంగా ఉంటాయి. కాబట్టి నీ మాట వినే మనసు నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకరించి కళ్ళు మూసుకొని